హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ దివిహారి. ఈరోజు గోదావరి తీరంలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఒక అందమైన ఆలయంకి వెళ్ళాం. సో మీ అందరికీ గోదావరి పీపుల్కి అయితే అందరికీ కనెక్ట్ అయి ఉండాలి, అండ్ మెయిన్ రాజమండ్రి పీపుల్కి అయితే ఆల్రెడీ అర్థమై ఉండాలి. సో అవునండి, ఇదే ఇస్కాన్ టెంపుల్. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్. సో గోదావరి తీరం ఉండటం వల్ల దీనికి ఇంకా అందం వచ్చిందన్నమాట. సో రాజమండ్రి అంటే గోదావరి అంటే రాజమండ్రి అన్నట్టు వినబడుతుంది. సో ఆ గోదావరి తీరాన్న ఇలాంటి బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటే ఇంకా వైబ్ ఉంటుంది కదా. సో ఆలయంలోకి అడుగు పెట్టగానే నిజంగా హరే కృష్ణ అంటూ వింటూనే ఉంటాం. సో అలాగే నేనైతే జన్మాష్టమి రోజు వెళ్ళామన్నమాట. సో జన్మాష్టమి అనగానే అది ఇంకా బ్యూటిఫుల్గా అండ్ చాలా అందంగా సో టెంపుల్ని అయితే రెడీ చేస్తారు. సో అండ్ హరే కృష్ణ అంటే స్లోగన్స్ వినపడుతూనే ఉంటాయి. సో అవన్నీ కాకుండా ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు. సో చూడడానికి సో చాలా టైం పట్టింది నాకు కూడా వెళ్ళడానికి కూడా, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా. సో అదే కాదు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బ్యూటిఫుల్గా చాలా ట్రెడిషనల్ వేలు అండ్ చిన్నపిల్లలు అయితే కృష్ణుడి వేషాలు వేసుకొని వచ్చారు కొంతమంది. సో అందరూ హరే కృష్ణ అంటూ నడుస్తూ సాగారు. సో ఇదే కాదు, సో ఇంకొక విషయం ఏంటంటే మీరు చూస్తుంది ఇది అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ఇస్కాన్. ఎందుకు ఇలాగ అన్నానంటే ఓల్డ్ ఇస్కాన్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్లో ఉంటుంది, మొత్తం బిల్డింగ్ కానీ మొత్తం సరౌండింగ్స్ అన్నీ. సో ఇప్పుడు చూస్తే మీరు కొంచెం పింక్ కలర్లో ఉంది. సో చాలా బ్యూటిఫుల్ అనిపించింది నిజంగా. నేనైతే ఈవినింగ్ వెళ్ళా. సో ఈవినింగ్ వెళ్తాం వల్ల ఆ డే కానీ ఆ నైట్ ఏదైతే లైటింగ్స్ ఉన్నాయో మొత్తం కవర్ చేశామన్నమాట. సో మీరు నా వీడియోలో కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాక అక్కడి నుంచి ఒక పెద్ద రౌండ్ దర్శనం, ఎందుకంటే దర్శనం చేయాలంటే ఒక పెద్ద రౌండ్ సరౌండింగ్ అంతా తిరిగి చిన్న చిన్న గుడులు ఉంటాయి. సో ఆ గుడులు చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో ఆ బ్యూటిఫుల్ అంత పీస్ఫుల్ ఉన్న ప్లేస్ని మనం ఎంజాయ్ చేస్తూ మొత్తం వెళ్ళొచ్చు. సో అదే కాదు, ఇక్కడ గోశాల కూడా ఉంటుంది కింద. ఆ గోశాల అంటే కృష్ణుడికి ఆల్రెడీ తెలుసు కదా, గోవులు అంటే చాలా ఇష్టమని. సో అందుకనే గోశాల కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు ఏమన్నా పర్చేస్ చేయాలన్నా కింద ఫుడ్ స్టాల్స్ కింద ఉంటాయి, పర్చేస్ చేయొచ్చు. అండ్ ప్రసాదం గురించి చెప్పక్కర్లే, మీకు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడైతే. సో అలాగ నా దర్శనానికైతే నా వేకి నేను స్టార్ట్ అయ్యా, ఎందుకంటే అదంతా మొత్తం సరౌండింగ్ తిరిగాక నా వీడియోలో చూడొచ్చు. సరౌండింగ్ తిరిగాక దర్శనం కోసం లోపలికి వెళ్ళాలి. లోపలికి అడుగు పెట్టగానే ఎంతమంది ఉన్నారంటే నిజంగా జన్మాష్టమి అవటం వల్ల చాలామంది వచ్చారు నిజంగా కృష్ణుడి దర్శనం కోసం. సో అంత క్రౌడ్లో నిజంగా నేను బ్యాక్ ఉండిపోయాను అనుకున్నా, బట్ మనం బ్యాక్ ఉండకుండా ముందుకు వెళ్ళిపోతాం కదా. సో ముందుకు వెళ్ళిపోయి మంచిగా వీడియో తీసాను నేనైతే. సో మీరు చూడొచ్చు, కొన్ని వీడియోస్లో అయితే మీకు ప్యూర్ ఆడియోస్ ఉంటాయి, రా ఆడియోస్. ఎందుకంటే నేను మాత్రమే కాదు, మీరు కూడా ఫీల్ అవ్వాలని చెప్పి ఆ ఆడియోస్ కంప్లీట్గా అలాగే ఉంచడం జరిగింది. సో హరే కృష్ణ స్లోగన్స్ కానీ ఇవన్నీ. సో అలా భజనలు కానీ అలా హరే కృష్ణ అంటూ ప్రార్థిస్తూనే ఉన్నారు అందరూ. సో ఎప్పుడైతే ఆ కర్టెన్స్ తీస్తారో కృష్ణుని దర్శనం కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలా. సో వెయిట్ చేశాక, చాలాసేపు వెయిట్ చేశాక ఆ దర్శనం ఏదైతే ఉందో కృష్ణుడి దర్శనం కానీ మిగతా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అందరి దర్శనం అయిందన్నమాట. సో అలాగే బ్యూటిఫుల్గా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ఒకటే స్లోగన్స్ హరే కృష్ణ అని. ఎందుకంటే కృష్ణుడి టెంపుల్ అనగానే చాలా పీస్ఫుల్ మైండ్తో వెళ్తాం నిజంగా. ఒక మైండ్లోనే ఒక ఇంప్రెషన్ వచ్చేద్ది మనకి, ఎంత పీస్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నామని. సో అందుకని ఏ గోలా చేయకుండా ఒకే స్లోగన్స్తో నేనైతే ఒక 2 to 3 hours ఉండిపోయాను నేనైతే టెంపుల్. ఒక 1.5 hours అయితే అలా కూర్చొని నేను ఉన్నా, అంత పీస్ఫుల్గా ఉందని. సో గోదావరి తీరం మెయిన్ అంత పీస్ఫుల్గా ఉంటుంది, ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఏ ట్రాఫిక్ లేకుండా ఇంత పీస్ఫుల్గా అంత చల్లగా ఎయిర్తో సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని అక్కడ టెంపుల్స్కి వెళ్ళామంటే ఖచ్చితంగా చాలాసేపు కూర్చోవాలనిపిస్తుంది అలాగ. సో ఈ టెంపులే కాదు, ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో రాజమండ్రి ఎప్పుడైనా వస్తే మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయకుండా ఉండకండి. సో ఇక్కడ దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మేబీ అందుకనే చాలామంది టెంపుల్ సిటీ అనిపిస్తారు. సో మేమైతే అదృష్టంగా భావిస్తున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్లో మేము ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నామంటే చాలా బ్యూటిఫుల్గా నిజంగా. ఆ జన్మాష్టమి రోజు వెళ్తాం వల్ల నాకు ఇంకా మంచి అనుభూతి అనిపించింది నాకైతే ఇస్కాన్కి వెళ్తాం వల్ల. సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో మీకు ఏం ఫీల్ అయ్యారో ఏమనిపించిందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి.
సో ఇలా కంటిన్యూ చేస్తున్న వీడియో అయితే సో ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూడండి.
మన గోదావరి తీరంలో ఆలయాలకి నిజంగా ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఇక్కడ కూడా నాకు అదే ఫీల్ వచ్చింది ఈ ఆలయానికి రాగానే. సో గోదావరి గాలి, ఆలయం లోపల భజనలు రెండూ కలిపి పూర్తిగా మనశ్శాంతిగా అండ్ మైండ్ రిలాక్స్గా అనిపించింది. అన్ని టెన్షన్స్ మర్చిపోతాం ఇక్కడికి వస్తే. సో టెంపుల్కి రాగానే అన్ని టెన్షన్స్ కానీ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ మర్చిపోయి నిజంగా దేవుణ్ణి అయితే ఆరాధిస్తూ ఉంటాం. సో ఇది రాజమండ్రిలో తప్పక చూడాల్సిన ప్లేస్ అని చెప్తాను నేను. చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ లిస్ట్లో కూడా ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ టెంపుల్ ఇది ఇస్కాన్ అన్నది. సో జన్మాష్టమి రోజున వస్తాం వల్ల ఇస్కాన్లో నాకు మంచి అనుభవం జరిగింది అండ్ నా జీవితంలో ఒక మర్చిపోలేని రోజున అవుతుంది ఇది ఖచ్చితంగా. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఒక 3-4 అవర్స్ నేనైతే టైం స్పెండ్ చేసి వెళ్ళా ఇక్కడ. సో మీరు కూడా ఎప్పుడైనా రాజమండ్రి వస్తే ఈ ఇస్కాన్ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో నేను మీ వెంకట్ విహారీ. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో కలుద్దాం. హరే కృష్ణ. For more interesting videos, subscribe our channel Venkat Tivihari.